డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, టీడీపీ గ్రూపుల్లో కానీ టీడీపీ యాక్టివిస్టుల్లో కానీ బాగా ట్రోలింగ్కు గురవుతున్న ఒక కలయిక, సిస్కో అధికారులతోటి లోకేష్ కలయిక. ఆ గ్రూపులో కలిసి వచ్చిన ఎప్పాళ్ల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని, సోషల్ మీడియా యాక్టివిస్టు. ఏ లోకేష్ని అయితే కలిశాడో ఆ లోకేష్ మీదే దరిద్రగొట్టు వ్యాఖ్యలన్నీ చేసి చంద్రబాబు నాయుడిని అవమానకరంగా పోస్టులు పెట్టిన ఆ ఎప్పాళ్ల రవీందర్ రెడ్డికి లోకేష్ షేక్ హ్యాండ్ ఎలా ఇస్తాడు, అతన్ని ఎలా కలుస్తారు, సిస్కో అధికారులు మాత్రం ఆయన్ని తీసుకొని ఎలా వచ్చి లోకేష్ని కలుస్తారు అనేది ఇప్పుడు ఒక చర్చ బేభత్సంగా నడుస్తోంది. నిన్నటి నుంచి ప్రతి మీడియాలోనూ, సోషల్ మీడియా నిండుగా ఇదే చర్చ నడుస్తోంది. అసలు ఎవరి ఎప్పాళ్ల రవీందర్ రెడ్డి, అతని కథా కమామిసి ఏమిటి, ఈ లోకేష్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ ఏం వ్యాఖ్యలు చేశాడు, ఇప్పుడు సిస్కో అధికారులు ఆయన తీసుకొని రావటం వెనుకున్న రహస్యం ఏముంది, ఈ సిస్కోలో ఆయన ఎలా ఉద్యోగం సంపాదించగలిగాడు, ఎప్పటికీ కేసులు ఉన్నా కూడా ఆయన ఎలా ఉద్యోగం చేస్తూ ఇలా పెద్ద పెద్ద కంపెనీలతోటి ఆయన మింగిలైపోయి వచ్చి ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ ప్రముఖుల్ని ఎలా కలవగలుగుతున్నాడు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇక ఈ పక్కన వీడియోలో కనిపిస్తున్న రౌండ్ మార్క్ చేసి ఉన్న వ్యక్తే ఎప్పాళ్ల రవీందర్ రెడ్డి. గతంలో అంటే 2014-19 అప్పుడు కూటమి అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపక్షంలో ఉండి ఈ అధికార పక్షంలో ఉన్న ఈ నాయకులందరి మీద సోషల్ మీడియాలో ఒక బీభత్సమైన వారు నడుపుతూ ఉన్నారు. అసలు ఎంత అసభ్యకరమైన పోస్టులన్నీ పెట్టడంలో కానీ వీటన్నిటిలో కూడా. ఇందులో బాగా ఆరితేరిన వ్యక్తి ఇంటూరి రవికిరణ్ అని పొలిటికల్ బెంచీ లాంటి కొన్ని ఛానల్స్ని నడుపుతూ ఆయన చేసే వ్యాఖ్యల మీద తట్టుకోలేక ఆ రోజున ఆయన అరెస్ట్ చేశారు. అదే క్రమంలో ఈ ఎప్పాళ్ల రవీందర్ రెడ్డిని కూడా ఆ రోజున అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నారు. వంగలపూడి అనిత మీద ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఆవిడిచ్చిన కంప్లైంట్కి పోలీసులు బెంగళూరు వెళ్ళి మరి ఆయన్ని తీసుకొచ్చి మరి కోర్టులో హాజరుపరిస్తే రిమాండ్ కూడా విధించారు. ఆ కేసు ఇంకా ఏం తేలలేదు, ఆ కేసు కొట్టివేయబడలు లేదు, కేటు తేలకుండానే ఉంది. అలాంటి కేసులు ఉన్న వ్యక్తి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఆ రోజు వంగలపూడి అనిత అంటే సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. ఆ రోజున ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు, పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనిత మీద చేసిన వ్యాఖ్యలకు గాను, అసభ్యకరమైన వ్యాఖ్యలకు గాను ఈయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అలాగా ఆ తరువాత ఆయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం జరిగారు అని చెప్పుకుంటున్నారు, కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఎందుకంటే నేను చాలా పోస్టులు వెరిఫై చేయంగా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఆయన పెట్టిన అలాంటి దరిద్రపు గొట్టు పోస్టులన్నీ డిలీట్ చేసుకోవటం జరిగింది, కానీ అక్కడక్కడ మచ్చుతునగా కొన్ని మిగులున్నాయి. 2023 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ జగనన్న ఆర్మీ అనే దాంతోటి ఈ ఎప్పాళ్ల రవీందర్ రెడ్డి కలిసే పనిచేస్తూ ఉన్నాడు. ఆయన పుట్టినరోజు నాడు ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఈ ఎప్పాళ్ల రవీందర్ రెడ్డికి జగనన్న ఆర్మీ ఒక పోస్ట్ కూడా పెట్టి ఆయనకి హ్యాపీ బర్త్డే కూడా చెప్పారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పాళ్ల రవీందర్ రెడ్డి బాగానే ఆ పార్టీతోటి పూసుకొని రాసుకొని తిరగటం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సోషల్ మీడియా ఈ విభాగాన్ని మొత్తం గతంలో మరి విజయసాయిరెడ్డి చూశాడు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి తప్పించి మరి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైన సజ్జల భార్గవ్ రెడ్డికి ఈ బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళందరూ ఇంటూరు రవికిరణ్ కావచ్చు, ఈ ఎప్పాళ్ల రవీందర్ రెడ్డి కూడా మళ్ళీ తిరిగి యాక్టివేట్ అయ్యాడు. కాకపోతే స్వయంగా వాళ్ళ పేర్ల బయటకు రాకుండా, ఎందుకంటే గతంలో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడున్న పోస్టులని ఏదైనా తయారు చేయాలి అంటేనో, ఎక్కడైనా ఒక చాటుమాటుగా కొంత వ్యవహారం నడపాలంటేనో వెన్నుదన్నుగా వీళ్ళే ఉన్నారు అనే సమాచారం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది.
ఇతను పేరుకి సిస్కోలో పనిచేస్తూ ఉన్నాడు, అందులో చాలా ఇంపార్టెంట్ మేనేజరియల్ రోల్లో ఉన్నాడు కాబట్టి సిస్కో అధికారులందరూ ఆయన్ని కూడా కలిపి తీసుకొని వచ్చారు. మరి లోకేష్ని కలవటం వెనుకున్న ఉద్దేశం ఏమిటి అని అంటే, ప్రత్యేకించి ఇప్పాళ్ల రవీందర్ రెడ్డికి అయితే ఎటువంటి ఉద్దేశం లేకపోయినా ఈ సిస్కో అధికారులు తీసుకొని రావటం వలన సిగ్గు లేకుండా ఆయన కూడా వచ్చాడు. ఏ వ్యక్తినైతే మనం నోటుకు వచ్చినట్టు మాట్లాడి పోస్టులు పెట్టామో ఒకంత ఆ వ్యక్తిని కలవటానికి కొంచెం మొహమాటంగా నన్ను ఉంటుంది, నేను రానులే మీరు బొండని. కానీ వీళ్ళకి అలాంటిది ఏమి ఉండదన్నమాట. ఏదో అప్పుడు జరిగింది ఏం గుర్తుండదులే అని అనుకుంటారు కాబోలు, అలాగనే కలవటానికి వచ్చాడు. కానీ ఇక్కడ మరి టీడీపీ యాక్టివిస్టులు కార్యకర్తలు అందరూ బాధపడేది ఏమిటి అంటే, లోకేష్ టీం ఏం చేస్తోంది, లోకేష్ టీం ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు రాణిస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఆ మాత్రం పేర్లు తెలియదు అంటే దాని మీద చెప్పటానికి సిస్కో అధికారులు పలానా వాళ్ళు టీం అని ఉంటుంది తప్ప ప్రత్యేకించి పేర్లు ఏమీ ఉండవు అని అంటే, మరి లోపలికి వచ్చే మనుషుల్లో ఎవరెవరు వస్తున్నారో ఏం తెలుస్తుంది అనే దాని మీద కూడా అనుమానాలు వస్తాయి. కానీ నేను మీకు మరొక పోస్ట్ ఒకటి చూపిస్తాను. లోకేష్ టీము ఏ రకంగా పనిచేస్తుంది అని చెప్పుకోవటానికి అది మరొక ప్రబల ఉదాహరణ. ఇప్పుడు కలిసిన ఈ ఇప్పాళ్ల రవీందర్ రెడ్డి గురించి చర్చించుకుంటున్నారు, కానీ గతంలో ఫైబర్ నెట్లో జరిగిన అంశంలో ఈ లోకేష్ మీద కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ప్రముఖంగా ఆరోపణలు చేసి అప్పుడు ఈ ఏపీ ఫైబర్ నెట్కి ఆయన ఒక డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా కొన్నాళ్ళు వెలగబెట్టి ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళందరి మీద బాగా ఆరోపణలు చేసి ఫైబర్ నెట్లో పలానా అంతా గోల్మాల్ జరిగిపోయిందనే వ్యవహారాన్ని కూడా ఆయన బయట పెట్టిన వ్యక్తి మళ్ళీ లోకేష్ గెలవంగానే ఆయన కూడా వచ్చి శాలువా కప్పి మరి పుష్పగుచ్చం ఇస్తాడు. ఒకసారి మీరు కూడా ఆ ఫోటోని కూడా చూసి తరిస్తే అసలు లోకేష్ టీం ఎలా పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఇదిగో ఈ పోస్టులో ఉన్నదే. ఈ పోస్టుల్ని పట్టుబట్టి అందరు డిలీట్ చేయించారు అనేది మనకున్న సమాచారం. మనం అక్కడక్కడ సేకరించిన కొన్ని వీటి ద్వారా మనకు దొరికిన పోస్టు. ఈ ఫోటోలో లోకేష్కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇస్తున్న వ్యక్తి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఫైబర్ నెట్లో జరిగిన ఈ పెద్ద ఉధృతికి, ఇందులో జరిగిన పెద్ద మోసాల మొత్తానికి లోకేషే కారణం, చంద్రబాబు నాయుడే కారణం అని మాట్లాడిన ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రాపకం సంపాదించి అందులో ఫైబర్ నెట్లో ఉద్యోగం కూడా సంపాదించి ఆ తర్వాత డిగ్రీలు ఫేక్ అనే తెలియటంతో ఆయన తీసేసిన దానికి ఆయన మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. అలాంటి వ్యక్తిని కూడా మరి లోకేష్ టీము ఇప్పుడేమిటి, ఈ రోజునేదో ఇప్పాళ్ల రవీందర్ రెడ్డి కలిశాడని అందరూ గుండెలు బాదుకుంటున్నారు, కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పోస్టులో ఉన్న వ్యక్తి గతంలో ఎప్పుడో అసలు లోకేష్ మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వచ్చి ఇక్కడ ప్రత్యక్షం అయిపోయాడు. ఫైబర్ నెట్లో కూడా ఇతనితోటి కొంతమంది మన ఈ టీడీపీ ఇంటర్నల్గా ఉన్న కొంతమంది వ్యక్తులు ఇతనితోటి కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే ఇక్కడ ఇలాంటి వ్యక్తులు మొత్తాన్ని నిజంగా కావాలనే తీసుకొస్తున్నారా, వాళ్ళ గురించి తెలియకనే తీసుకొస్తూ ఉన్నారా అనే అనుమానం ఎవరికైతే వస్తుందో అనుమానం మొత్తం పటాపంచలైపోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.